హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో వాల్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో చాలా మందికి ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి ఉన్న మేజర్ డౌట్స్ క్లారిఫై చేద్దాం. ఐటీఎల్జీ, వెరిఫైడ్ ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్ మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటే మనకి ఒక ఐటీఎల్ కాయిన్ వస్తుంది, సెక్యూరిటీ గ్రూప్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ ప్రాసెస్ కి యూజ్ అవుతుందా, సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం ఎవరిని అయినా చూస్ చేసుకోవచ్చా ఆర్ ఓన్లీ మన రిఫరల్ గా జాయిన్ అయిన వాళ్ళనే చూస్ చేయాలా, మనం చేసిన రిఫరల్ ఇన్యాక్టివ్ ఉండటం వల్ల బర్నింగ్ అయిన 500 బోనస్ కాయిన్స్ మళ్ళీ యూజర్ యాక్టివ్ అయితే బోనస్ కాయిన్స్ మళ్ళీ యాడ్ అవుతాయా అనే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ బ్రీఫ్ గా ఈ వీడియోలో చూద్దాం. ఐటీఎల్జీ, వెరిఫైడ్ ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్ డిఫరెన్స్ ఏంటంటే, ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి ఇంటర్నల్ టోకెన్స్ గా అండ్ మైనింగ్ చేసి మీరు కాంట్రిబ్యూట్ చేసినట్టుగా ప్రూఫ్ కోసం యూజ్ అవుతుంది. ప్లస్ గేమ్స్ ఆడిన వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఐటీఎల్జీ రివార్డ్స్ ఇస్తారు. ఇప్పుడు మీకు వచ్చిన ఐటీఎల్జీ అనేది మీ యాక్టివ్ మైనింగ్ అండ్ లాంగ్ టర్మ్ మైనింగ్ చేస్తూ కమిట్మెంట్ గా ఉండటం వల్ల అండ్ సెక్యూరిటీ సర్కిల్ లో గ్రూప్ గా మైనింగ్ చేయటం ద్వారా మీ ఐటీఎల్జీ అనేవి వెరిఫై అవుతాయి. ఇప్పుడు మీకు ఐటీఎల్జీ అనేది వెరిఫై అయ్యి మీరు చేసిన కంట్రిబ్యూషన్ మీద బేస్ అయ్యి మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది రావటం జరుగుతుంది. ఓన్లీ వెరిఫైడ్ ఐటీఎల్జీ ద్వారానే మీరు ఐటీఎల్ అనేది పొందుతారు. వెరిఫైడ్ ఐటీఎల్జీ లాకప్ చేసి హోల్డ్ చేయటం వల్ల వచ్చిన ఐటీఎల్ టోకెన్స్ ని మీరు ఎక్స్టర్నల్ గా ఎక్స్చేంజెస్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటే ఒక ఐటీఎల్ ఇస్తారు అనే కన్వర్షన్ ఫిక్స్డ్ రేషియో అనేది ఫ్యూచర్ లో డావో గవర్నెన్స్ ద్వారా అనౌన్స్ చేస్తారు అనేసి చెప్పారు. సో ఎట్ ప్రెసెంట్ దేర్ ఈస్ నో ఫిక్స్డ్ కన్వర్షన్ రేట్. ఎన్ని వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటే ఒక ఐటీఎల్ కాయిన్ వస్తుంది అనేసి చెప్పలేము. సెక్యూరిటీ గ్రూప్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ కోసం యూజ్ అవుతుందా లేదా అంటే, సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒక డిఫరెంట్ మెకానిజం. మైనింగ్ చేయటం కోసం అండ్ స్టేబుల్ గా ఐటీఎల్జీ కాయిన్స్ ఎర్న్ చేయడానికి హ్యూమన్ నాడ్ క్లస్టర్స్ గ్రూప్ గా మైనింగ్ చేసి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో హై క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి వెరిఫైడ్ ఐటీఎల్జీ గా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో సెక్యూరిటీ గ్రూప్ జాయిన్ అవ్వటం వల్ల ఎక్స్ట్రా 180 ఐటీఎల్జీ దాకా పర్ డే పొందవచ్చు. అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ కోసం కూడా యూజ్ అవుతుంది. సెక్యూరిటీ గ్రూప్ లో మనం రిఫరల్ చేసిన వాళ్ళతో జాయిన్ అవ్వాలా ఆర్ మనల్ని రిఫరల్ చేసిన వాళ్ళతో జాయిన్ అవ్వాలా అంటే, సెక్యూరిటీ గ్రూప్ అనేది మీరు ఎవరితో అయినా జాయిన్ అవ్వవచ్చు. ఇక్కడ మీరు చేసిన రిఫరల్ ఆర్ మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళతో జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో మీరు జాగ్రత్తగా ఎవరు అయితే మీతో డైలీ మైనింగ్ చేస్తారో వాళ్ళతో కలిసి ఒక సెక్యూరిటీ గ్రూప్ గా ఉండండి. మీకు సింగిల్ రిఫరల్ లేకపోయినా ఏమవ్వదు, మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది వస్తుంది. డైలీ కన్సిస్టెన్సీగా మైనింగ్ చేయండి. మనం చేసిన రిఫరల్ ఇన్యాక్టివ్ ఉండటం వల్ల రిఫరల్ ద్వారా వచ్చిన 500 ఐటీఎల్జీ బోనస్ బర్నింగ్ అయ్యింది కదా, అగైన్ మళ్ళా రిఫరల్ యూజర్ యాక్టివ్ ఉంటే బోనస్ ఐటీఎల్జీ కాయిన్స్ యాడ్ అవుతాయా అంటే, మళ్ళా మనకి బోనస్ 500 ఐటీఎల్జీ అయితే యాడ్ అవ్వవు, బట్ వాళ్ళ ద్వారా పెరిగిన హ్యూమన్ హ్యాష్ పవర్ అనేది యాక్టివ్ అవుతుంది. మైనింగ్ స్పీడ్ అనేది పెరగటానికి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.